పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిని దానం నాగేందర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, తనను సస్పెండ్ చేసేట్టుగా ఆ పార్టీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. తనపై దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని కోరారు దానం నాగేందర్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మరిన్ని వివరాలు ఇస్తారు. రాకేష్, చెప్పండి. సో లీగల్గా వెళ్తాము, సో ఎలా వెసులుబాటు ఉంటే ఆ రకంగా ఉంటుంది అంటూ నిన్న దానం నాగేందర్ కూడా మాట్లాడడం మనం చూసాం. సో ఈరోజు విచారణలో అదే అంశాన్ని ఆయన చెప్పబోతున్నారా? సో పిటిషన్ని కొట్టివేయాలని కోరబోతున్నారా? అయితే స్పీకర్ గతంలో అనర్హతకి గురైన ఏదైతే ఈ 7 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ విషయంలో ఏ రకమైన తీర్పునిచ్చారో దానికి భిన్నంగా ప్రస్తుతం ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే అదే రిజల్ట్ మనం ఊహించవచ్చా? ఏం జరగబోతోంది? స్పీకర్ తన ఛాంబర్లో ఫిరాయింపుల కేసును ఈరోజు ప్రారంభించారు. ఆ కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అలాగే మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత ఇద్దరు కూడా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారంటూ కూడా ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేశారు. వారికి సంబంధించిన పిటిషన్లపైనే ఈరోజు స్పీకర్ విచారణ చేపడుతున్నారు. మొదట పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దానం నాగేందర్ పార్టీ మారారంటూ చెప్పడానికి ఉన్న ఆధారాలన్నీ కూడా ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్కు సమర్పించినట్టుగా సమాచారం. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా డిస్క్వాలిఫై దానం నాగేందర్ కావాల్సింది అంటూ కూడా ఆయన చాలా గట్టిగా చెప్పారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా స్పీకర్కి ఇస్తామని చెప్పారు. ఇక దీని తర్వాత 12 గంటలకు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన పిటిషన్ విచారణకు రాబోతుందో, అయితే మహేశ్వర్ రెడ్డి ఈరోజు డైరెక్ట్గా అటెండ్ కానట్టుగా సమాచారం. ఇప్పటికే స్పీకర్కు తాను ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించిన ప్రూఫ్స్తో కూడిన అఫిడవిట్ను ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్గా తాను ఈరోజు అటెండ్ కాలేదనే సమాచారాన్ని కూడా స్పీకర్ కార్యాలయానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే స్పీకర్ నోటీసులకు ముందే దానం నాగేందర్ తన కౌంటర్ కూడా దాఖలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వ్యక్తిగత కారణాలతో వెళ్ళానంటూ కూడా ఆ యొక్క కౌంటర్లో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీని వీడానని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అనుకుంటున్నారు తప్పితే తను బీఆర్ఎస్ పార్టీ వీడలేదంటూ కూడా కౌంటర్లో పేర్కొన్న అంశాలను ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి అలాగే మహేశ్వర్ రెడ్డి 2 పిటిషన్ల విచారణ తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల గ్యాప్ తర్వాత దానం నాగేందర్ని ఈ యొక్క విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ సందర్భంగా విచారణ సందర్భంగా ఏం చెప్తారనేది అత్యంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 10 మంది పార్టీ మారారంటూ కూడా ఏవైతే ఫిరాయింపుల కేసు సంబంధించి విచారణ జరుగుతుందో అందులో 7 మంది ఇప్పటికే పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మొత్తం ఇంకా 3కు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అందులో మొదటి దానం నాగేందర్ దీనిపైనే అత్యంత కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. దీంతో లీగల్గా దీన్ని ఎట్లా చూస్తారు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. కడియం శ్రీహజ్ కానీ అలాగే మిగిలి ఉన్న డాక్టర్ సంజయ్ కానీ వీరి విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ దానం నాగేందర్ విషయంలో మాత్రం లీగల్గా ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ రోజుతో కూడా ముగియబోతోంది. మరొక 2 నెలల్లో పూర్తి స్థాయిలో దీనిపైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రస్తావన తీసుకొస్తారు, విచారణ సందర్భంగా ఈ అంశాలు కోట్ చేస్తారు, మిగతా ఎమ్మెల్యేల కంటే భిన్నంగా చూస్తారా లేకుంటే వారితో పాటు కలిపే ఈ యొక్క నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటిస్తారని చూడాలి. ఆల్ రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.